కానిస్టేబుల్ నాగమణి కుటుంబంకు ఎస్సీ ఎస్టీ కమిషన్ అండగా ఉంటుందని, నాగమణి హత్య పథకం ప్రకారం జరిగిందని, నిందితులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తి లేదని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. రంగారెడ్డి జిల్లా రాయపోల్ గ్రామంలో నాగమణి భర్త శ్రీకాంత్ తో పాటు కుటుంబ సభ్యులను కమిషన్ పరామర్శించారు. నాగమణి భర్త శ్రీకాంత్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. నాగమణి హత్యలో కుట్ర కోణం దాగి ఉందన్నారు. సుమారు 10 మంది నిందితులు ఉన్నట్లు ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆవేదన వ్యక్తం చేశారు. 5 ఏళ్ల స్వతంత్ర భారతంలో కూడా కులాలు, అంతరాలు అనే తారతమ్యాలు ఉండటం బాధాకరమని అన్నారు. నాగమణిని హత్య చేయడం చాలా బాధాకరం, చాలా దారుణం. ఈ యొక్క చర్యను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. 78 సంవత్సరాల తర్వాత, స్వాతంత్రం తర్వాత కూడా ఇంకా కులాలు, అంతరాలు అనేటువంటి తారతమ్యాలు ఉండడము చాలా బాధాకరం. మరి మానవులంతా సమానమని, మరి ప్రతి మనిషి కూడా ప్రేమ, కరుణ చూపించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. మరి రక్త సంబంధం లెక్క చేయకుండా ఒక కులం తక్కువ వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుందని చెప్పి కక్షతోని ఈ రకంగా హత్య చేయడం, ఇది ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద వస్తుంది, మరి మర్డర్ కేసు కింద వస్తుంది. మరి చాలామంది నిందితులు కుట్రపూరితంగా కుట్రకోణం అనేది దాగి ఉన్నది, సంప్తమని కూడా మరి హెచ్చరిక చేసిండ్రు. అయినా సరే వారికి రక్షణ కల్పించడంలో పోలీసు శాఖ